గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మనం స్వాదిష్టాన చక్రం గురించి మాట్లాడబోతున్నాం ఈ టాపిక్లో. అంటే ముఖ్యంగా స్వాదిష్టాన చక్రానికి అంటే ప్రతి ఒక్క చక్రానికి ఒక దేవత అనేది అధిపతిగా ఉంటారు. ముఖ్యంగా ఈ స్వాదిష్టాన చక్రానికి అధిపతి ఎవరు, ఆ దైవం ఎవరు, అండ్ పాడైతే మనలో కనిపించే లక్షణాలు ఏంటి? మనం ఇంతకు ముందర మూలాధార చక్రం గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే భౌతికానికి ఈ చక్రానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చక్రానికి మన భౌతిక విషయాలకి సంబంధాలు ఏ రకంగా ఉంటాయి, మనం దీన్ని ఏ రకంగా బాగు చేసుకోవచ్చు ఒకవేళ కనుక దానివల్ల ఇబ్బందులు ఉంటే, దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వాదిష్టానము అంటే దీని గురించి ఇంకా క్లియర్గా అంటే మన శ్వాస పుస్తకంలో హ్యాపీగా మనకి మంచి టాపిక్ రాయడం జరిగింది కాబట్టి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగుంటుంది. దాంట్లో కూడా లేని కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్వ ప్లస్ అధిష్టానము. స్వ అంటే నిన్ను నువ్వు అధిష్ఠించే స్థానం, అంటే నీకు ఒక ప్లేస్ అనమాట. ఇది నా చెయ్యరు, అర్థమైందా? ఇది నేను కూర్చోన్నా, ఇది నా చెయ్యరు. ఇప్పుడు కూర్చొని షూటింగ్ చేసినంత వరకే, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇది నాదంటే ఒప్పుకో. సో అలా ఇది నాది అని చెప్పుకునేటటువంటిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా స్వ అధిష్టానము. స్వ అధిష్టానం అంటే నా కుటుంబము. మూలాధారంలో నేను 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 అనేదే వస్తుంది. నాది, నేను అంటే మూలాధారంలో ఉన్న వ్యక్తి ఏంది? నేను బాగా తిన్నానా, బాగా తాగానా. చాలామంది తిని తాగి రోడ్డు పక్కల పడిపోతూ ఉంటారు. అలాంటి స్వభావాలంతా కూడా మూలాధార స్వభావాలు అనమాట. మూలాధార కొంతమంది ఉంటారు నా కుటుంబమే ముఖ్యం, నా ఫ్యామిలీ అంటే మైక్రో ఫ్యామిలీ, నేను నా భార్య నా పిల్లలు, నేను నా భార్య నా పిల్లలు, ఇట్లాంటి నా ఫ్యామిలీ అనేది ఏదైతే ఉంటుందో నా కుటుంబము అనే ఎన్విరాన్మెంట్లకి ఒక బౌండరీ గీచుకునేది స్వాదిష్టానం. అంటే ఇది అర్థం అవడానికి నేను కమ్యూనికేట్ చేస్తాను. ఎక్కువ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చుకునేదాన్ని అంటే కుటుంబానికి సంబంధించిన ఇది కుటుంబ ఎమోషన్స్. ఎవరికైతే ఎమోషన్స్ ఎనర్జీస్ బాగుంటాయో వాళ్ళందరికీ అంటే టైం ఇవ్వటం, మాట్లాడటం, ఒక భార్యాభర్తల మధ్య కూడా ఒక స్పేస్ బాండింగ్ ఉండటం, ఇదంతా కూడా స్వాదిష్టానంలో బాగుంటుంది అనమాట. ఒకరికొకరు బాండింగ్గా ఉండటం. అలాగే ఇప్పుడు అందరికీ సెక్సువల్ ఫ్లూయిడ్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా సెక్సువల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా స్వాదిష్టానానికి సంబంధించినవి. అలాగే మనం చూసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్నీ, గైనిక్ ప్రాబ్లమ్స్ లేడీస్కి, ఇవన్నీ కూడా స్వాదిష్టానానికి రిలేటెడ్గానే ఉంటాయి అన్నమాట. ఎడ్రినల్ అనే గ్లాండ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వీటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఇదన్నమాట. ఎవరైతే నాకు అనేది చెప్పుకునే వాళ్ళు లేరు అంటారు చూడండి, నా సరైన కుటుంబం లేదండి, నా ఇంట్లో మా నాన్న వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, భార్య ఎక్కడో ఉంటుంది, నేను ఇక్కడెక్కడో ఒంటరిగా జాబ్ చేసుకుంటున్నా అంటే వాళ్ళకి స్వాదిష్టానం బాగాలేదు. అంటే అందరూ ఉండి కూడా కలిసి ఉండలేరు, ఉద్యోగులు ఎక్కడెక్కడో విడివిడిగా ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి స్వాదిష్టానంలో ప్రాబ్లం ఉంటుంది. స్వాదిష్టానం భార్యాభర్తలు విడిపోవడము, డివోర్స్ ఇలాంటివి కూడా ఈ చక్రం ఎక్కువ స్వాదిష్టానంలోనే బాగుంటుంది, అంటే ఇబ్బంది ఉంటుంది. అలాగే స్వాదిష్టానంలో బాగాలేకపోతే విడాకులు రావటం కానీ, స్వాదిష్టానంలో బాగాలేకపోతే ఈ అంటే ప్రాబ్లమ్స్ రానియండి. అంటే అది లోయర్ యాక్టివేట్ అయితే ఇది ప్రాబ్లమ్స్, హయ్యర్ యాక్టివేట్ అయిందనుకోండి ఎక్కువ మల్టిపుల్ కనెక్షన్స్, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ కనెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళు ఓవర్ ఎంజాయ్మెంట్, ఓవర్ పార్టీ కల్చరు, ఇవన్నీ కూడా స్వాదిష్టానానికి సంబంధించి. ఎక్కువ యాక్టివేట్ అయినా ఎక్కువే, తక్కువ యాక్టివేట్ అయినా ఇబ్బంది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువ యాక్టివేట్ లో ఉన్నట్టుంది. జల్సాలు, షికారులు ఇలాంటివి ఎక్కువ, అంటే ఎక్కువ కూడా స్వాదిష్టానం, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అదన్నీ కూడా స్వాదిష్టానానికి సంబంధించింది. మానసికంగా సంతోషాలను ఎత్తుక్కుంటూ ఉంటారు.
ఆహా. ఇన్స్టెంట్ సంతోషాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఒక డ్రెస్ ఉంది, కొన్నప్పుడు ఉన్న సంతోషం, ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు సంతోషం, నాలుగోసారి వేసుకున్నప్పుడు ఉంటుందా? ఎప్పటికప్పుడు కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలి, కొత్తది కావాలి. ఇదంతా స్వాదిష్టానం, ఆరాటం. ఓకే ఓకే. నా నా అంటే దేనికి ఆరాటం అంటే నా అనే భావన కోసం ఆరాటం. అంటే వీళ్ళల్లో ఏంటంటే సరైన భావోద్వేగాలు ఉండవు. జలతత్వం అనేది వీక్గా ఉంటుంది. మూలాధారానికి పృథ్వీతత్వం, ఇక్కడ జలతత్వం అనేది వీక్గా ఉంటుంది. ఇక్కడ ఏమిటి, ఈ ఫ్రీ ఫ్లోయింగ్ ఉండదు, ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఉండదు. ఆ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎక్కడైతే లేదో, ఎప్పుడైతే జలానికి ఫ్రీ ఫ్లోయింగ్ లేకుండా స్టాగ్నెట్గా ఉంటే ఏమవుతుంది, స్టాగ్నెట్గా ఉంటే ఏమవుతుంది, పురుగులు పడతాయి, మురికి నీళ్ళు అవుతాయి. ఇప్పుడు మన చెరువులో అయినా నీళ్ళు ఎప్పుడు కొత్త నీళ్ళు వస్తే పాత నీళ్ళు వెళ్ళిపోతుంటే బాగుంటాయి, అలానే ఉంటే అంటే పురుగులు పడతాయి. అలానే జీవితంలో మనకున్నటువంటి ఎమోషన్స్ని, మనకున్నటువంటి భావాల్ని ఫ్రీగా పంచుకోకపోతే అలానే ఉంటే పురుగులు పడతాయి. అంటే కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు హరిషడ్వర్గాలకి అధిష్టానం స్వాధిష్టానం. కొంతమందిలో కామం అనేది ఉండాలి, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఓకే, అర్థమైందా? క్రోధము, కోపం అనేది అవసరమైన చోట ప్రదర్శించాలి. అది ప్రదర్శించలేదనుకో వీటి చేతకాని కింద ఉంటుంది. అవును, కోపం ఎక్కువ ఉన్నా కోపం, తక్కువ ఉన్నా ప్రాబ్లమే. లోభం, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి, ఎంత పిసినారిగా ఉండాలో అంత ఉన్న, ఇట్లా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉంటుంది, అన్ని బ్యాలెన్సింగ్. మమకారం, ఓవర్ మమకారం ఉందనుకోండి ఏమవుతుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటివన్నీ కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో ఏవైతే మన డిస్టర్బెన్సెస్ మనం చూస్తామో, భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య, అనురాగాల మధ్య, ఆప్యాయతల మధ్య ఏవైతే ఇబ్బందులు, కుటుంబంలో ఇన్సైడ్ ఫ్యామిలీలో ఉండే డిస్టర్బెన్సెస్ అన్నీ స్వాధిష్టానం డిస్టర్బెన్సెస్. ఓకే ఓకే. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే రిలేషన్లో ఉండే డిస్టర్బెన్సెస్ అన్నీ స్వాధిష్టానం డిస్టర్బెన్సెస్. ఇప్పుడు మామూలుగా అక్కడికి వచ్చి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుంటే అక్కడ వేరే ఈ ఫ్యాక్టర్లు కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు ఏదో వచ్చి పడ్డా ఆ ఫ్యాక్టర్ యాడ్ అయితే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఎవరైతే వీటన్నిటినీ లేకుండా ఫ్రీ ఫ్లోయింగ్గా జనరల్గా మాట్లాడుకున్నట్లుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు. స్వాధిష్టానం వాళ్ళకి బాగుంది, వాళ్ళ ఫ్యామిలీలో బాగుంటారు, బయట బాగుంటారు, సొసైటీలో బాగుంటారు. వాళ్ళని చూడంగానే ఒక హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుండు, మీకు ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుందో వాళ్ళందరికీ స్వాధిష్టానం బాగున్నట్టు. అంటే కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, వీళ్ళతో కొంతసేపు బాగా మాట్లాడితే బాగుంటుంది, టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని ఎవరైతే మనం అనుకుంటుంటామో వాళ్ళందరికీ స్వాధిష్టానం బాగుంది అనేసి మన అర్థం అనమాట. ఈ స్వాధిష్టానం బాగుంది అంటే వాళ్ళకి రిలేషన్స్ బాగుంటాయి, ఫ్రెండ్స్ బాగుంటారు, టయానికి పలుకుతూ ఉంటారు, ఆ రిలేషన్ సర్కిల్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. మా వాడు ఉన్నాడండి, వాడు ఉంటే నిలబడితే పెళ్ళిళ్ళన్నీ అయిపోతాయి, లేకపోతే వాడు ఒక్కడు నిలబడితే ఫంక్షన్ అంతా అయిపోతుంది. వాడు నిలబడటం, స్వ అధిష్టానం, నిలబడటం, అధిష్ఠించి కూర్చోవడం. ఆ అధిష్ఠించి కూర్చునేవాడు ఎవడైతే బాగుంటాడో వాడు ఎక్కడ మేనేజ్మెంట్లో ఉన్నా ఎక్కడున్నా వాడు అక్కడ కరెక్ట్గా స్వాధిష్టానం బాగున్నాడు అక్కడ కానీ ఉంటే ఆ పనులన్నీ బ్యాలెన్సింగ్గా అయిపోతాయి. ఓకే, సో ఇది ఎవరికైతే బాగుంటుందో బాగుంటుంది. అర్థమైందా? బాగలేదనుకోండి ఇట్లా విపరీతాలు జరుగుతాయి, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్, ఇది గొడవలు, మా ఆయన మాతో సరిగ్గా మాట్లాడడం లేదు, టైం స్పెండ్ చేయడం లేదు, ఇట్లాంటివి అన్నీ. లేకపోతే మా ఆయన అందరితో టైం స్పెండ్ చేస్తున్నాడు, రివర్స్లో ఎక్కువైతే. అర్థమైందా? ఎక్కువైతే అందరితో టైం స్పెండ్ చేస్తాడు, తక్కువైతే ఇంట్లో కూడా టైం స్పెండ్ చేయడు, అలా అనమాట. సో ఇట్లాంటిది. అలాగే ఎవరికైతే స్వాధిష్టానం బాగాలేదో సంతోషం ఎత్తుక్కుంటారు బయట ఎక్కడ దొరుకుతుందో అని.
అంటే ఏ డ్రింక్లో దొరుకుతుంది, లేకపోతే ఏ పబ్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అన్నట్లుగా ఇట్లాంటి అలవాట్లకి అలవాటు పడే వాళ్ళందరూ కూడా స్వాదిష్టానం బాగుండలేదని. స్వాదిష్టానానికి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఉంటుంది. గ్రహాల్లో చంద్రుడు, గురువు ఎవరికైతే బాగుంటుందో స్వాదిష్టానం బాగుంటుంది. చంద్రుడు ఎవరికైతే బాగుంటుందో వాటతత్వం బాగుంటుంది. ఇట్లా మనకి చెప్పచ్చు. అలాగే దీనికి సంబంధించిన బ్యాక్ సంబంధించిన ఆసనాలన్నీ కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. బ్రీతింగ్లో మనకు వచ్చేసి చెప్పాలంటే శ్వాసపరంగా మనకి 21,600 శ్వాసలు ఉంటే 21,600 శ్వాసల్లో స్వాదిష్టానంలో 6,000 శ్వాసలు జరుగుతాయి. 6,000 శ్వాసలు ఎప్పుడు జరుగుతాయంటే ఉదయము మూలాధారం 6 నుంచి 6:40 వరకు 600 శ్వాసలు జరిగితే స్వాదిష్టానం 6:40 నుంచి 1:20 వరకు ఈ టైంలో స్వాదిష్టానంలో 6,000 శ్వాసలు జరుగుతాయి. ఇక్కడే చూసుకోండి, ఈ ఉదయం 6:40 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు ఉండేటటువంటి టైమే ఎక్కువ టైంలో తక్కువ అక్కడ శ్వాసలు. ఎక్కువ టైము ఎక్కువ శ్వాసలు ఉన్నాయి. ఈ టైంలోనే కుటుంబ నిర్మాణం అనేది జరుగుతుంది. నా కుటుంబానికి వండి పెట్టాలి. మధ్యాహ్నం 1 గంట లోపే కదా ఈ కార్యక్రమం. నా కుటుంబం అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, మా వాళ్ళకి ఇది చేయాలి, అది చేయాలి, థాట్స్ అన్నీ అవే ఉంటాయి. మధ్యాహ్నం 1:30 తర్వాత ఏమవుతుంది? మణిపూరకం విస్తరించడం, సమాజంతో ఇంటరాక్ట్ అవుతుంది. ఆ అమ్మతో మాట్లాడాలి, ఈ అమ్మతో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్స్. ఈవినింగ్ టైం అయితే 6 గంటల చాయ్ టైం అని, బయట టైం స్పెండింగ్ అని, ఈ ఎంజాయ్మెంట్ టైంలో బయటకి విస్తరించేది ఎక్కువ అవుతుంది. ఇక్కడేంది? కుటుంబం క్లోజ్, ఇంట్లో పూజ, ఇంట్లో వాతావరణం, ఇంట్లో ఇవి చేయాలి, అవి చేయాలి. ఇంటికి సంబంధించినవి. మూలాధారం ఒంటికి సంబంధించింది, వ్యాయామం ఇదనమాట. ఇది ఇంట్లో అనమాట. ఎక్కడైతే ఇప్పుడు స్వాదిష్టానం బాగుందనుకోండి, వాళ్ళకి బట్టల విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. వాళ్ళు వేసుకునే బట్టలు చాలా నీట్నెస్గా, డ్రెస్సింగ్ కానీ వాళ్ళది బాగుంటుంది. ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. బట్టలు బాగుంటాయి. అలాగే వాళ్ళు మాట్లాడేటప్పుడు మెంటల్ స్టెబిలిటీ బాగుంటుంది. అలాగే వాళ్ళకి ఒక విధమైనటువంటి స్పష్టత ఉంటుంది. మానసిక ఆనందాన్ని ఎప్పుడూ పొందుతూ ఉంటారు. ఇంటర్నల్గా సంతోషంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి స్వాదిష్టానం బాగుంటుంది. ఎప్పుడైతే నేను సుఖంగా లేను, నేను సంతోషంగా లేను, ఇలాంటి భావాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళకి స్వాదిష్టానం ఉండదు. వీళ్ళకి బేసికల్గా ఉండేది ఏంది? యాంగ్జైటీ, ఎక్కువగా డిప్రెషన్ మూడ్ అవటం ఇక్కడ అన్నమాట. ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మెంటల్ డిప్రెషన్స్ ఉండటం అన్నమాట. వాళ్ళు ఏమవుతారంటే తెలియకుండా ఓవర్ ఫుడ్డీస్ అవుతారు. ఓవర్ ఫుడ్డీస్ అయ్యేసి ఎక్కువ తింటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి స్వాదిష్టాన చక్రం. దీనికి ఏంటంటే ఉదయం సమయంలో మధ్యాహ్నం 11 గంటలప్పుడు కానీ ఇట్లా కొంతసేపు మెడిటేషన్ చేసుకున్నా, కొంతసేపు ప్రాణాయామాస్ చేసినా, అలాగే కొంతసేపు ఆసనాస్ చేసినా, లేదా స్వాదిష్టానానికి సంబంధించిన జలతత్వంలో అంటే జలతత్వంతో టైం స్పెండ్ చేసిన, అంటే జలతత్వంతో అంటే పూర్వకాలంలో ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్స్ వస్తే పోయి తీర్థయాత్రలు చేసినామనేవాళ్ళు. తీర్థయాత్రలు అంటే ఆటోమేటిక్గా ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ కోనేరో నదో ఉండేది. ముందర జలంలో మునిగి హ్యాపీగా జలం ఉన్నాగానే మనకు ఉల్లాసంగా కొంతసేపు ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఆ జలంలో ఏమైపోయేది? వీళ్ళకి స్వాదిష్టాన చక్రం రిపేర్ అయిపోయేది. నీటిలో స్వాదిష్టాన చక్రం అనేది ఉంటుంది. నీళ్ళలో కూర్చోవడం. ఇప్పుడు లేదు, టౌన్లో ఉంటున్నారు, నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు హిబ్బా టబ్ అని వచ్చింది. టబ్లో పెట్టుకొని నీళ్ళు పెట్టుకొని కూర్చోవటం, కొంతసేపు వాటర్తో స్పెండ్ చేయటం, వాటర్తో ప్లే చేయటం అనమాట. ఎవరికైతే స్వాదిష్టానం బాగుందో బాగా ఈతలు కొట్టడం ఇట్లా ఉంటుందన్నమాట. వాళ్ళకి అందరికీ బాగుంటుందన్నమాట. సో అలా మనం ఇవన్నీ. కొంతమంది నీళ్ళని చూస్తే భయపడతారు. అట్లాంటి వాళ్ళకి ఈ చక్రంలో ఎక్కడో ఒక బ్లాకేజ్ ఉంటుంది అనమాట. సో ఈ చక్రానికి మళ్ళీ 6 రేకులు ఉంటాయి.
వమ్ అనే బీజాక్షరం ఉంటుంది. ఇదంతా చెప్పాలంటే ఇంకా మనకు ఒక గంటన్నర సేపు పడుతుంది ఒక చక్రం గురించి చెప్పాలంటే. కాబట్టి మనకున్న దాంట్లో మనకున్న సమయంలో ఏంటంటే స్వాదిష్టానానికి మధ్యాహ్నం 11 ఎందుకంటే 11 గంటలకని చెప్పానంటే వాళ్ళు 9 గంటలకు టిఫిన్ చేశారనుకోండి, 11 గంటలకి టిఫిన్ చేసి 2 గంటల గ్యాప్ ఉంటుంది, మళ్ళీ భోజనానికి 2 గంటల గ్యాప్ ఉంటుంది. ఆ మధ్యలో టైం 11 టైంలో కరెక్ట్గా కానీ ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నా, 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకున్నా, ఇట్లాంటివన్నీ కూడా స్వాదిష్టాన చక్రానికి రిలేటెడ్ ఉన్నటువంటి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. జలంలో కూర్చుంటూ ఉంటే మంచిది, వాటర్ రిలేటెడ్గా స్పెండ్ చేస్తూ ఉంటే మంచిది. అలాగే మనకి తీర్థయాత్రల్లో వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు అది మిస్ అవుతున్నాం. తీర్థయాత్రలు చేస్తున్నారు కానీ ఎక్కడో హోటల్ రూమ్లో స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకున్నామని అయిపోతుంది. లేదా సముద్ర స్నానాలు, నదీ స్నానాలు స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేసేవి. కాబట్టి ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా చంద్రుడితో మూన్తో మెడిటేషన్ చాలా వరకు స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఎట్లా? పౌర్ణమి రోజుల్లో మెడిటేషన్, పౌర్ణమి ధ్యానాలు, ఇట్లా పౌర్ణమి సమయంలో మెడిటేషన్ చేసుకోవడం, లేకపోతే చంద్రశక్తి నాలో నింపుతున్నాను అనే భావన చేస్తూ మెడిటేషన్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తుంటే ఆటోమేటిక్గా చంద్రతత్వం అనేది విపరీతంగా యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్గా స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది. బాడీలో జలతత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ స్వాదిష్టానం వీక్గా ఉందనుకోండి, వాళ్ళకి సహజంగా దప్పికేయదు. దప్పికేయకపోతే ఆటోమేటిక్గా వాటర్ తాగరు. వాటర్ కంటెంట్ బాడీలో లోపం ఉంటుంది. కాబట్టి బాగా వాటర్ తాగండి అన్నమాట. వాటర్ బాగా తాగకపోతే స్వాదిష్టానం వీక్ ఉంటుంది. స్వాదిష్టానం వీక్ ఉంటే మనకి విటమిన్స్లో B12 కానీ, మూలాధారం వీక్ ఉంటే D విటమిన్, స్వాదిష్టానం వీక్ ఉంటే B12, ఇట్లాంటి విటమిన్స్ లోపం. ఎందుకంటే ఈ రెండు ఎందుకు ఇప్పుడు ఇంత ముందర కాలంలో లేవు అంటే, ఒకటి భూమితో ఎవడు పనిచేయటంలా, ఎండలో తిరగటంలా, అందుకని D కొట్టేస్తుంది అందరికీ. B12 సరైనటువంటి మనకి మజ్జిగలు ఇట్లాంటివి ఎవడు తాగటంలా, లిక్విడ్స్ మజ్జిగ తాగితే ఆటోమేటిక్గా B12 పెరుగుతుంది, మొలకలు తిన్నా B12 పెరుగుతుంది, ఆటోమేటిక్గా అటువంటి ఆహారాలు తీసుకోవటంలా. అందుకని లిక్విడ్ డైట్ అనేది కరెక్ట్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అవుతుంది. కాబట్టి రోజులో 3.5 లీటర్ పైన ఎవరైతే వాటర్ కానీ, మజ్జిగ కానీ, జ్యూసెస్ కానీ రూపంలో లిక్విడ్ తీసుకుంటారో వాళ్ళ స్వాదిష్టానం బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.